పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుండి పోటీ చేసిన అసెంబ్లీ గేటు కూడా దాటలేదన్నారు. కొడాలి నాని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ముందు తాను ఎక్కడి నుండి పోటీ చేస్తున్నాడో నిర్ణయించుకోవాలన్నారు. తన నియోజకవర్గం గుడివాడ నుండి పోటీ చేసినా, పులివెందుల నుండి పోటీ చేసిన ఓటమి ఖాయమన్నారు కొడాలి నాని. ప్రతిపక్ష నాయకుడు అవ్వాలనే కోరిక చంద్రబాబుదని, అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అనాలనే కోరిక పవన్ది అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి, కొట్టుకోవడమా. ఆయనకి ఏది ఎవడేమైపోయినా, జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. అట్లాగే చంద్రబాబు నాయుడు కనీసం మళ్ళీ ఒక ప్రతిపక్ష నాయకుడు అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్నాడు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి 18 సీట్లే కావాలి. ఆ 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిని అనిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఉంది. ఆయన ప్రతిపక్ష నాయకుడు సీటు కోసం, ఈయన ఎమ్మెల్యే అవటం కోసం పక్కగా వాళ్ళిద్దరూ కలిసి పోటీ చేస్తే ఏమైనా అవకాశం ఉంటుందని వాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళిద్దరూ దానికోసం ట్రై చేస్తున్నారు. అధికారం కోసం ఎవడో ట్రై చేయట్లా. ఆయన 18 సీట్లతో ప్రతిపక్ష నాయకుడు అవ్వాలన్న కోరిక అయింది, 1 సీటుతో ఈయన ఎమ్మెల్యే అవ్వాలన్న కోరిక అయింది. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి, కొట్టుకోవడమా. ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ సర్వనాశనం.